ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న విషయం అండి. జీవాహారము నీవని, జీవజలము నీవేనని, నీవే బ్రతికించాలని యేసు ప్రభు ప్రణమిల్లితిని. జీవాహారము నీవని, జీవజలము నీవేనని. ఇది నా వాగ్దానం అండి. యెషయా 41 అధ్యాయము 13 వచనం చూసుకుందామండి. నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకుము అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిది నీ దేవుడునకు యెహోవాను నేను చెప్తున్నాడు. రెండోది భయపడకుము. మూడోది ఏం చెప్తున్నాడంటే నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని చెప్తున్నాడు దేవుడు. మనకిక్కడ మన కుడి చేతిని పట్టుకొని మనకు సహాయం చేస్తానంటున్నాడు మన దేవుడు. మరి ఈ దేవుడు సహాయం కొరకు ఏం చేస్తాను మనం ఎదురు చూద్దామా? పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను మీకు సహాయం చేస్తాను. మానవుడిని దేంతో పోలుతున్నాడు దేవుడు? పురుగు వంటి పురుగులతో. నిజమే, పురుగుల్లాంటి వాళ్ళని మనల్ని ఎన్నుకున్నాడు ఆయన, మనల్ని పిలుచుకున్నాడు ఆయన. చెప్తున్నాడు ఇక్కడ, నీ దేవుడు నగు యెహోవాను భయపడకుడి, నేను నీకు సహాయం చేసేదను. ఏ విషయంలో భయపడుతున్నారు? ఆ విషయంలో దేవుడు నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడండి. నీ కుడి చేతిని కూడా నేను పట్టుకుంటాను, నేను నడిపిస్తాను, ఇక భయపడొద్దు అని దేవుడు మనకి ధైర్యపరుస్తున్నాడండి. ఈ దినం వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామా? ఏ విషయంలో భయపడుతున్నారు? భయపడొద్దని దేవుడు మనకి చెప్తున్నాడండి. ధైర్యం కలిగి ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. చిన్న ప్రార్థన అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు ప్రభువా, నా తండ్రి, మమ్మల్ని ధైర్యపరిచి నాకు మా కుడి చేతిని పట్టుకొని నడిపిస్తానని చెప్తున్న దేవుడు, మాకు సహాయం చేస్తానని చెప్తున్నావు కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి మేమందరం కూడా నీ రాకడికి సిద్ధపాటు కలిగి ఉండటానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.